Hello, hi. I'm Dr. Mansa, consultant obstetrician and gynecologist from Siddhi Hospital, రాంపల్లి. ఇప్పుడు చాలామంది అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత ఐపిల్ గానీ, అన్‌వాంటెడ్ 72 కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ లాగా యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. జస్ట్ మనము ఏంటి వన్స్ ఇన్ ఎ మంత్ వి కెన్ యూజ్, నాట్ మోర్ దాన్ దట్. ప్రొలాంగ్డ్ పీరియడ్‌లో ఏమవుతుంది, ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తే అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు. అండ్ ఇంకొకటి ఐపిల్ వల్ల ఏమవుతుంది అంటే జస్ట్ ఓవ్యులేషన్ అనేది డిలే అవుతుంది. ఇన్‌కేస్ ఆల్రెడీ ఓవ్యులేషన్ అయ్యి, ఆల్రెడీ ఎగ్ ఫార్మ్ అయ్యింది అంటే ఆ ప్రెగ్నెన్సీని మాత్రం ఆపదు. సో, ఎలా చూసుకున్నా ఎవ్రీ కాంట్రాసెప్టివ్ హాస్ ఫెయిల్యూర్ రేట్. సో, బెటర్ టు గో ఫర్ అదర్ ఆప్షన్స్ ఈ ఐపిల్ వీటికంటే. అండ్ ఐపిల్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, నాసియా, ఫెటిగ్, బ్రెస్ట్ టెండర్‌నెస్, హెడేక్ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి.